నమస్కారం. ఒక చిన్న కథ ఏమిటంటే, రామాపురి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి చాలా కాలానికి ఒక అమ్మాయి పుడుతుంది. మనకు ఏంటంటే మరి ఇదివరకు ఇప్పుడంటే మనకి బాత్రూంలు అవి వచ్చేసాయి. మరి ఇదివరకు బాత్రూంలు అవి ఉండేవి కాదు కదా. బయటే పసిపిల్లలకి నీళ్ళు పోసేవారు. నలుగు పెట్టి నీళ్ళు పెట్టుకుని చక్కగా ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించేవారు. అలాగా రోజు అక్కడ స్నానం చేయిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి రాను 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 పెద్దదవుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది పిల్ల. పెళ్ళిడు వస్తుంది. పెళ్ళిడు వచ్చాక ఏమవుతుందంటే, అక్కడ ఒక చెట్టు మొలుస్తుంది. రోజు ఈ అమ్మాయికి స్నానం చేయిస్తున్నారు కదా, అక్కడ ఒక చెట్టు మొలుస్తుంది. చెట్టు మొలగానే ఆ బ్రాహ్మడికి ఒక ఆలోచన వస్తుంది. ఏమని, అరే ఇది ఏం చెట్టు, ఎవరు చెప్తే వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్దాము అని ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి సరే సంబంధాలు వస్తూ ఉంటాయి. అమ్మాయికి వస్తే పెళ్లి కొడుకులు, ఇదిగో ఈ చెట్టు ఏం చెట్టో చెప్తే నేను మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. సరే పాప అందరూ వస్తారు, ఆకు తెంపుతారు, ఇలా వాసన చూస్తారు, చెప్పలేకపోతారు ఏం చెట్టు అనేది చెప్పలేకపోతారు. అలా నడుస్తూ ఉంటుంది. అన్నది వాళ్ళ ఇంట్లోనూ ఒక పాలేరు వాడు ఉంటాడు. అంటే అది ఆవులకి గడ్డి పెట్టి నీళ్లు పెట్టి పాలు పితికి అవన్నీ చేస్తారు కదా, పాలేరు అతను ఉంటాడు. ఇవన్నీ రోజు చూస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ ఆ చెట్టు ఏమిటి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక ఆలోచన వచ్చింది వాడికి. ఏమని, అవును నేను మారువేషం వేసుకొచ్చి ఆ చెట్టు ఏమిటో నాకు తెలుసు కాబట్టి నేను మారువేషం వేసుకుని వచ్చి చేస్తా అని చెప్పి ఏం చేశాడు, చక్కగా పంచి కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు, ఒక ధన్యం వేసుకున్నాడు, ఇంత విభూది పెట్టుకున్నాడు. ఈ పాలేరతను చక్కగా బ్రాహ్మడి వేషం వేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి సరికి పాపం వాళ్ళని మరి అవన్నీ వేషంలో ఉన్నాడు కదా, గుర్తుపట్టలేదు. ఏమిటి, పంతులు గారు మరి నేను వచ్చాను, రండి 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 అని చెప్పి రండి ఇగో ఈ చెట్టు కనుక ఏం చెట్టో చెప్తే మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను. పెడతాడు. వెళ్ళి ఇటు ఇలా చూస్తాడు. చూసి ఆకులా తెంపుతాడు. తెంపిలా అని వాసన చూస్తాడు. అయ్యో ఇది నలుగు చెట్టు అండి అన్నాడు. అనగానే పాప ఆయన ఆశ్చర్యపోతాడు. అయ్యో ఎంత బాగా చెప్పేశాడు, ఎంత తెలివైనవాడో అని చెప్పి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేస్తే పాపం పక్క గ్రామంలో అమ్మాయి ఉంటే ఇక కొన్ని రోజులకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళకి బొమ్మలు అవి ఇస్తుంది వాళ్ళ అమ్మ ఆడుకోవడానికి. వాళ్ళు ఏంటి ఆ బొమ్మలన్నీ పారేసి బయట నుంచి ఎముక ముక్కలు, ఏ ముక్కలు, కుండ ముక్కలు అవి పట్టుకొచ్చి వాటితో ఆడుతూ ఉంటారు. చిచి అని చెప్పి మళ్ళీ కడిగేసి వాళ్ళ చేతులు కడిగేసి స్నానం చేయించి మళ్ళీ బొమ్మలు ఇస్తుంది ఆడుకోవడానికి. రోజు అదే పని. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే, ఈ వీడు బ్రాహ్మడు కాదు అని తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తుంది పాపం, తండ్రిని వచ్చేసి అడుగుతుంది, నాన్న కుండని కుక్కొచ్చి ముట్టుకుంది, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటుంది. అమ్మా కుండ కుక్క ముట్టుకుంటే దర్భపుల వేసి తగలపెట్టడమే దానికి ప్రాయశ్చిత్తం అని చెప్పేస్తాడు. చెప్పగానే ఏం చేస్తుందంటే, భర్త బయటకు వెళ్ళాక అప్పుడు మరి తాటాకులు ఇల్లుడే కదా అని చేత ఏం చేస్తుంది, అగ్గిపుల్ల పెట్టి ఇల్లు అంటించేస్తుంది. ఆ ఇంట్లో తానము ఆ ముగ్గురు పిల్లలు చనిపోతారు. చనిపోయాక ఆమె ఎన్నెమ్మ అంటే మరి బలవంతంగా చనిపోయింది కదా, ఆమెకి మళ్ళీ ఇది ఉండదన్నమాట. ఉండక ఎన్నెమ్మ కింద తయారయ్యి ఎక్కడైతే డెలివరీలు అవుతారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటుందన్నమాట. ఈమె వెళ్ళి చూస్తూ ఉంటుంది. వాళ్ళేమో ఆమెని ఎన్నెమ్మ అని పిలుస్తూ ఉంటారు. ధన్యవాదాలు.